నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారు. మండిపడ్డ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తిమ్మాపూర్ గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ₹100 కోట్ల వ్యయంతో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరాభివృద్ధి పనులు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు. పాల్గొన్న తాలూకా సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ స్వాతిరెడ్డి. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆగస్టు 13న చెలో హైదరాబాద్ దివ్యాంగుల మహాగర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సుకు మద్దతుగా ఎంఆర్పీఎస్ తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం చేవేళ్ల వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేవేళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గం వికలాంగులు చేయూత పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన నా సోదరులందరికీ, అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరికీ వికలాంగుల సమస్యల్ని, వృద్ధుల వితంతుల సమస్యల్ని, నా భార్య పిల్లల్ని పోషించడానికి నేను వరంగల్లో రిక్షా తొక్కి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను, కొంతకాలం నేను చెప్పులు రిపేర్ చేసుకునే కాడ పనిచేశాను, కొంతకాలం నేను బండ కొట్టాను. మన గ్రామాల్లో రైతుల పొలాల్లోకి పేద కూలీలు వాళ్ళు ఏ పనులకు వెళ్తారో నా పనులు నేను చేసుకున్నాను. నేను అంటే పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు పేదరికం తెలుసు. కూలికి వెళ్ళిన రోజుల్లో కూడా కూలి డబ్బులు సరైన టైంలో రాకపోతే, కూలికి వెళ్ళిన డబ్బులు కూడా సరైన అందకపోతే, ఆ పూట తిండి లేకపోతే, ఆ పూట గడుపు అన్నం అండకపోతే, ఒక పూట 2 పూటలు 3 పూటలు తిండి లేకపోతే కళ్ళు ఎలా తిరుగుతాయో, కడుపుల్లో పేగులు ఎలా పడుతాయో అనుభవించిన కుటుంబం నుండి నేను వచ్చిన వాడిని. అదే సమయంలో కేసీఆర్ లాగా నేను గడిలో పుట్టలే, రేవంత్ రెడ్డి లాగా నేను బంగ్లాలో పుట్టలే, ఒక పూరి గుడిసెలో పుట్టాను. ఆ పూరి గుడిసె నేపథ్యం చెప్తా. తాటి కమ్మతో కట్టుకున్న గుడిసె. కొన్ని సమయాల్లో మన చెట్లలో దొరికే తుంగంతో తీసుకొచ్చి కట్టుకున్న గుడిసె. కొన్ని సమయంలో వరిగడ్డితో కప్పుకున్న గుడిసె. ఇక కష్టం బాధ ఎట్లుంటుందంటే, బాగా వర్షాకాలం వచ్చినప్పుడు, ఈదురుగాలు వచ్చినప్పుడు, ఈదురుగాలు వచ్చినప్పుడు గుడిసె అంతా కొట్టుకెళ్తుంటే, ఈదురుగాల్లో కొట్టుకెళ్తుంటే ఆ గుడిసె మీదకి ఎక్కి ఆ మీద కూర్చొని తాళ్ళు కట్టి బండలు పెట్టి అది కొట్టుకెళ్లకుండా కాపాడుకున్న కుటుంబం వచ్చిన వాడిని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరు మండల కేంద్రంలో సమీపంలో పునాదిగాని కాలువ పనులను పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏదైతే గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత రైతులంతా సస్యశ్యామలం ఉండాలి, పంటలు పండాలని వేస్ట్గా పోతున్నటువంటి మూసీని ఇక్కడ భువనగిర్, ఆలేరు నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం 3 నియోజకవర్గాలు కలుపుకొని సుమారు 92 కిలోమీటర్ల ఈ బునాదియాన్ కాలువకు ఆ రోజుల్లో గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఈ బునాదియాన్ కాలువను సుమారు 80% పూర్తి చేసి ఈ రైతులకు ఒక వరంగా, ఈ ప్రాంత ప్రజలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రైతులకు ఒక ధీమా ఉండాలని చెప్పి బునాదియాన్ కాలువ శాంక్షన్ చేసి అప్పుడు ప్రారంభించి 80% పూర్తి చేసి ఎల్ఏ పేమెంట్ కూడా 90% పూర్తయి సుమారు ఒక 30 కోట్ల పెండింగ్ ఉండే. మరి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కానీ, గత మంత్రులు కానీ మేము తెలంగాణలో ఏదే సాధించినాం,
మేము కాళేశ్వరం కట్టినాం, లక్షల ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న మా ప్రాంతం ఇంకా ఎడెరగానే ఉంది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఇరిగేషన్ శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ సహకారంతో ఏదైతే మిగిలిపోయినటువంటి బునాదిగాన్ కాలువను పూర్తి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్తగా 266 కోట్లు శాంక్షన్ చేసి ఆ విడుతు కూడా పెంచి సుమారు 20,000 ఎకరాలను ఆయకట్టు తీయడానికి గ్రావిటీ ద్వారా కొంత, ట్యాంకులను నింపుకోవడం ద్వారా కొంత, సుమారు 6,000 ఎకరాలు ట్యాంకులు నింపుకొని 16-17,000 ఎకరాలు. కొడంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధిలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ధార్మిక సలహాదారులు గోవింద్ హర్లతో కలిసి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కొడంగల్ వెంకటేశ్వర దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో తిరుపతి తరహాలో ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ముందుగా దేవాలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా దేవాలయ నిర్మాణంతో పాటు వివిధ సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి వాస్తుశిల్పి సత్యనారాయణమూర్తి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు 18 ఏళ్ల దాటని బాలికలు పెళ్లిళ్లు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుట్టి వివిధ లోపాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు. తమ తల్లి పిల్లలు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకోవాలని ఒత్తిడి చేస్తే బాల్య వివాహాలు చేసుకోమని చెప్పాలని, తద్వారా భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను వివరించాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు ఒత్తిడి తీసుకొస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ ఉండగానే అందరూ చదువుకుంటున్నారు అంటే ఉమెన్ అవేర్నెస్ వచ్చినట్టే కదా. మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఎస్, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇంతమంది చెప్పారు కదా, ఇప్పుడు విన్నారా, అన్ని ఆడుకున్నారా? సో ఏజ్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. 18 years ఎవరికి అది? మరి అబ్బాయిలకి చేసుకుంటే ఏమవుతుంది? అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు జరిగింది చైల్డ్ మ్యారేజ్? చైల్డ్ మ్యారేజ్ చేయకూడదని చట్టం ఉంది, అవునా? అయినా చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఎందుకు జరుగుతోంది? అది జరగకుండా మనమందరం ఏమన్నా చేయగలమా? ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ అందరికి ఒక కథ చెప్పనా? మీకు కూడా బాల వివాహం వర్తిస్తుంది. అందరు లేడీస్ అనే కాదు, మీకు కూడా 21 years లోపల చేస్తే బాల వివాహం కిందికి వచ్చేస్తారు మీరు. కాబట్టి మేము చెప్తున్నాము, మీరందరూ కూడా ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే స్కూల్కి రాకపోవడము, వ్యవసాయ పనులకు పోవడము, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి మీ దగ్గర కూడా ఈ ఒక్క విషయం అనే కాదు, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈ మధ్యలో చాక్లెట్ల కేసులు బుక్ అవుతున్నాయి, గంజాయి చాక్లెట్లు ఇవన్నీ వస్తున్నాయి. మీ స్కూల్ పరిసరాల దగ్గర కూడా అమ్ముతున్నట్టు కానీ ఎలాంటివి జరిగినా కానీ ఇమ్మీడియట్ 100 ఫోన్ చేసి, లేకపోతే మీ టీచర్లకు, హెడ్ మాస్టర్లకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ విషయం బాగా బుక్ అవుతున్నాయి. ఎస్ఐ గారు కూడా ఈ గంజాయి చాక్లెట్లు బాగా అమ్ముతున్నారు. మీ టీచర్లకు కూడా చెప్పడం, ఈవెన్ ఎవ్రీ వీక్ ఒక 2-3 కేసెస్ బుక్ అవుతున్నాయి. ఈ విషయంలో కూడా పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు 6న జరిగే ద్వితీయ వర్ధంతి వేడుకలకు విద్యార్థులు, మేధావులు, నాయకులు తరలి రావాలని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతి పోస్ట్ను గద్దర్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో కలిసి గద్దర్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఆగస్టు 6 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది అన్నారు. ఈ సందర్భంగా 3 పుస్తకాల ఆవిష్కరణ, రాష్ట్రంలోని కవుల, కళాకారుల రచనలు, కవితలు, పాటలను కూడా ఆవిష్కరిస్తామని తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఒక చారిత్రకమైన నేపథ్యంలో నాన్న ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పోటీగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు
ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. 6 ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో నానా ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు యూనివర్సిటీలో గత 30 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులు పనిచేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైనదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీల అభివృద్ధిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర అనే అంశంపై PGRRECE సెమినార్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. 3 నెలలు గడుస్తున్నా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని, కొందరు అధికారులు నాక్రేట్ అడ్డం పెట్టి కాంట్రాక్ట్ అధ్యాపకులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పత్రికా మిత్రులకు నమస్కారం. సరే, ఇవాళ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మరి రెగ్యులరైజేషన్ కోసం జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం మన సదస్సుకు రావడం జరిగింది. సరే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మీదనే పనిచేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నియామకాలు అనేది ప్రధాన అంశం. కానీ ఇవాళ పాలక పార్టీలు మరి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరుతోని ఆవిర్భవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా ఉద్యోగులందరికీ కూడా రెగ్యులేట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మరి న్యాయం జరగలేదు. అనేక అంశాలు పక్కన పెట్టి మరి అంశాలతోని వాళ్ళని కాంట్రాక్టు వాళ్ళందరినీ కూడా మరి రెగ్యులేట్ చేయకుండా ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. సరే, ముఖ్యంగా మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి PCC ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టు మరి అధ్యాపకులకు కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పనిచేస్తున్న అందరికీ కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి మరి ఇటువంటి కాంట్రాక్టు బేసిక్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరినీ కూడా మరి రెగ్యులేట్ చేయడానికి మరి పలు విధాలుగా వీళ్ళు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాము. మరి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. కాబట్టి మానవత దృక్పథంతో కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా CPI పార్టీగా మేము మరి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వీళ్ళకు మరి అనేక సందర్భాలలో బహుశా ముఖ్యమంత్రి గారికి చెప్పినా కూడా మరి ఫైలు కదలకుండా అనేక రకాల క్వరీల పేరుతోని మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని దీన్ని పక్కన పెడుతున్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కాంట్రాక్టు బేసిక్, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి మరి వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులందరినీ కూడా రెగ్యులేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రులు కానీ మరి మంత్రులందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు చెప్పిన వాళ్ళు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు చెప్పకపోతే ఆ ప్రభుత్వాల మీద విశ్వసనీయత పోద్ది. అందువల్ల గత ప్రభుత్వాలు చేసిన తప్పులు కాకుండా మరి వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఎలాంటి మరి PF కానీ లేకపోతే అనేక ఏం లేకుండా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేసి తప్పకుండా చేయాలని CPI పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
జగిత్యాల పట్టణం మరియు కోడిమ్యాల పోలీసులు 2 కిలోల 250 గ్రాముల గంజాయి దాదాపు 1,50,000 విలువ గల గంజాయి అమ్ముతున్న 5 వ్యక్తులను వలవేసి పట్టుకున్నారు. వీరు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నారు. పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, చెలిగల్కు చెందిన నవీన్, గంగాధర్కు చెందిన వంశీలు నాగ్పూర్ నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు. జగిత్యాలకు చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్న జగిత్యాల పోలీసులు ఈ విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు జగిత్యాల కోడిమ్యాల ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద కోడిమ్యాల ఎస్ఐ గారికి సందీప్కు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం పూడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండు ప్రశాంత్, ఇతడు సన్ ఆఫ్ మొగిలి, 22 సంవత్సరాలు, పూడూరు విలేజ్. తర్వాత బాలే నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్, మలయాళ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటాం. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు. ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్. దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన 3 అమ్మిండ్రు అని ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల, తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజా చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నదో అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే 3 అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత తగ్గింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా 20,500 కోట్లు నిధుల కేటాయింపు కార్యక్రమంకు హాజరైన కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతు అకౌంట్లలో పీఎం కిసాన్ నిధులను సమకూరుస్తున్న సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం ఈ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి 4 నెలలకు ఒకసారి పంట కోసం డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. వాళ్ళ చేతి కింద నీళ్లు తాగాలి, వాళ్ళకు జీరాలు అనుకుంటా చేతులు కట్టుకొని కూర్చోవాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి అప్పు కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి రక్షణ సామాగ్రి కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి మెడిసిన్స్ కోసం రావాలి, మందుల కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా ముందు చేయి చాచి నిలబడాలని అనేక దేశాలు అనుకుంటున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మేము చేయి చాచి అడగం బిడ్డ. అవసరమైతే మా భారతీయులు, మా ఋషులు, మా మహాపురుషులు, మా పెద్దలందరూ కూడా ఏ రకంగా ఎవరు ఏమడిగితే ప్రపంచానికి ఆ రకంగా భిక్ష పెంచినటువంటి దేశము ఇప్పుడు మేము మీకు భిక్ష పెడతాం తప్ప మేము భిక్షం అడగమనే విధంగా ఈరోజు మనం
ఈరోజు కరోనా ఏదైతే కనిపించని రోగం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మందు కనుగొనడమే కాదు, ఆ కరోనా కష్టకాలంలో మందు తయారు చేసి 180 కోట్ల మంది ప్రజలకు ఒకసారి 2 సార్లు ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలు కాపాడినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాదు మన దేశంలో ఉన్నటువంటి 180 కోట్ల మంది కాదు, సుమారు 50 దేశాలకు పైగా పేద దేశాలకు మనం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ఆ దేశ ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి ఘనత భారతదేశ ఘనత ఈ సందర్భంగా పనిచేస్తుంది. అమెరికా లాంటి దేశము ఏ ఒక్క దేశానికి ఒక మంది ఇవ్వలేదు. మనమే అమెరికా దేశం లాంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా మన తెలంగాణలో మన హైదరాబాద్ లో తయారైనటువంటి కరోనా వ్యాక్సిన్ ను అమెరికా లాంటి దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. 2 దశాబ్దాలుగా పిన్నెల్లి సోదరులు దోపిడీ దొంగల మాదిరిగా మాచర్ల నియోజకవర్గంపై పడి అన్ని వర్గాల వారిని దోచుకున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. మరోవైపు గతంలో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నక్సలిజం నియోజకవర్గంలో రాజ్యమేలడంతో ఈ ప్రాంతం మరింత వెనుకబడిందని వాపోయారు. శనివారం మండల కేంద్రంలోని ముటుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన్ పథకాల అమలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమం జరిగే ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రకృతి వ్యవసాయం స్టాల్స్ ను సందర్శించారు. అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో అరాచకం నడవాలి, ఈ రాష్ట్రం అగ్నిగుండం కావాలి, ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్తున్న ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, మీరు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే మా పరిపాలనా విధానం కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, అసాంఘిక శక్తుల్ని సహించే పరిస్థితి ఉండదు, తీవ్రమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. మీ చేతనైతే అభివృద్ధికి సహకరించండి, సమస్యల్ని దృష్టికి తీసుకురండి. అంతేగాని మీ రఫా అని చెప్పి మాట్లాడితే ఏం చాలలేదా? కస అని వివేకానంద రెడ్డిని పొడిచింది. ఏ తల్లిగా ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరగలు నరుకుతారంట, తప్పేంటంట? ఏ తల్లి బిడ్డల్ని నరుకుతాం జగన్మోహన్ రెడ్డి? ఒక్కొక్కడు వైసీపీ నాయకులు కూడా చెప్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలి. ఈ రాష్ట్రం రైతాంగం, కార్మికులు అందరికీ ఆదుకోవాలని చెప్పి మేము సంయమనంతో వ్యవహరిస్తూ ఉంటే పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి దానికి అభివృద్ధి నిధులను ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన సమావేశంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్తో కలిసి ఆమె మాట్లాడుతూ గత 75 సంవత్సరాలలో భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను లూటీ చేసి తమ పిల్లలకు మంచి చదువు కోసం విదేశాలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు అని, ఈ పాఠశాలలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఇంకా ప్రభుత్వ బడులు దయనీయమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. इस देश में जो 2 पार्टियां रही हैं, चाहे कांग्रेस हो चाहे बीजेपी हो, इन्होंने मिलकर देश को सिर्फ लूटने का काम किया है. आपके पैसे लूटकर ये खुद के बच्चों को क्या मिला? आपके बच्चों को सरकारी स्कूलों की फीस तो नामुफ्त है और जो मिडिल क्लास है वो भी आज इतना दुखी है क्योंकि प्राइवेट स्कूलों में भी
सिर्फ नर्सरी का एडमिशन 1 साल का ही 3 लाख रुपया लगने लगा है। इतनी भारी फीस है। अगर रेवंत रेड्डी जी को स्कूल सिस्टम ठीक करना नहीं आता तो अरविंद केजरीवाल जी से बात कर ले, उनसे ट्यूशन ले ले, मैं उनसे बात करा दूंगी। आज ट्रंप और मोदी जी की क्या डील है ये हमें पता नहीं चल पा रहा, पर बीजेपी और कांग्रेस की क्या डील है ये बहुत साफ दिख रहा है। जहां कांग्रेस ने अपने एक मुख्यमंत्री को बीजेपी में असम में सेट कर दिया, वहां पर एक्सचेंज प्रोग्राम के तहत आपको एक भाजपा, एक आरएसएस के मुख्यमंत्री कांग्रेस के रूप में यहां मिले हैं। इससे जनता को क्या मिला? सिर्फ एक झूठा मुख्यमंत्री, एक ऐसा झूठा मुख्यमंत्री जो बिल्कुल उनकी हरकतें आरएसएस बीजेपी वाली है। ऐसा मैं क्यों कहती हूं? मीडिया को धमकी देते हैं, मीडिया में झूठी खबरें प्लांट करवाते हैं। हाल ही में मैंने देखा कि मीडिया में उन्होंने बताया कि अब पूरे నువ్వు పెట్టే చికెన్ కూర చేపల ఫ్రై తినడానికి సొల్లు చెప్పడానికి రాలేదు, ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటావా? మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం. కొల్లాపూర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ సభలో మల్లు రవి మాట్లాడుతుండగా స్పీచ్ తొందరగా ముగించాలి అని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు, నేను సొల్లు చెప్పడానికి రాలేదు, ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటావా అని అసహనం వ్యక్తం చేసిన మల్లు రవి. వనపర్తి కూడా ఇచ్చారు, అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు. పార్లమెంట్ లో 4 జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు. అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. అంతేగాని నీ పేరేంటి? దండు నరసింహ గారని పెద్ద నాయకులు, ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వాళ్ళు కూర్చోపను, ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు తప్పది, తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? తప్పు ఇది కాదు. దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారు, మండిపడ్డ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తిమ్మాపూర్ గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 100 కోట్ల వ్యయంతో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరాభివృద్ధి పనులు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు. పాల్గొన్న తాలూకా సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ స్వాతిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.